హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి. డైలీ వ్లాగ్స్ తీసి చాలా డేస్ అయిపోతుంది కదా. మా బాబుకి హాలిడేస్ అయితే ఇచ్చేస్తానండి. సో అందుకనేసి వ్లాగ్స్ తీయాలన్నా కానీ ఏమీ తీయలేకపోతున్నాను అనమాట. ఒకవేళ కిచెన్లో ఫుడ్ వీడియోస్ ఏమైనా తీద్దాము అనుకుంటే హాఫ్ అన్ అవర్ వంట చేసే దగ్గర 1 అవర్ పడుతుందండి కెమెరా పెట్టుకొని చేయాలి అంటే. ఈ ఎండలకి అంతసేపు కిచెన్లో ఉన్నామంటే కర్రీ కంటే ముందు మనం ఉడికిపోతాం అన్నమాట. అంత ఎండలుగా ఉన్నాయి ఇక్కడ. చాలా ఎండలంటే మన ఊరు సైడ్ కంటే డబల్కి డబల్ అనమాట. అసలు 5 నిమిషాలు వంట కాదు కానీ బయటికి కూడా అడుగు పెట్టేసి రాలేని పరిస్థితి అలా ఉన్నాయన్నమాట ఎండలు. అందుకనేసి కుకింగ్ వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. ఇంకా మా పాపనన్న స్కూల్ ఉంటే స్కూల్ బ్లాగ్స్ అన్నా ఇలా ఫుడ్ చేసేటివి మార్నింగే కాబట్టి అలా పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లేయట్లేదు, కొంచెం లేట్గానే లేస్తున్నాం హాలిడేస్ కాబట్టి. అందుకే ఫుడ్ కూడా లేట్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా ఎంత ఈజీగా అవుతుందో ఫుడ్ అంత ఈజీ ఐటమ్స్ అయితే చేసేసుకుంటున్నామండి ఈ ఎండకి దీనికి తట్టుకోలేక. ఇంకా బాక్స్ విషయానికి వస్తే మా బాబుకి ఆ రోజు ఇది స్కూల్స్ ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీకు కూడా చూపిద్దాము ఫుల్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది కదా అన్నట్టు చూపిస్తున్నాను. ఆ రోజు అయితే లెమన్ రైస్ అడిగిందనమాట. ఇంకా లెమన్ రైస్ పెట్టేసి ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి గ్రేప్స్ అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ అయితే సదిరేసి ఇంకా నేను బాక్స్ సదిరిన వెంటనే బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. తర్వాత బుక్స్ కూడా చెక్ చేస్తాను అనమాట. నైట్ కూడా బుక్స్ ఒకసారి చెక్ చేస్తాను. బట్ మార్నింగ్ వచ్చేసి మా చిన్న పాప మళ్ళీ ఈ బుక్స్ అన్నీ తీసేస్తూ ఉంటుంది. అలా తీసేసిందనుకో తనకి స్కూల్లో కష్టం అయిపోతుంది అనమాట. ఏ ఒక్క బుక్ లేకపోయినా ఖాళీ పీరియడ్ మొత్తం మిగిలిన పిల్లలు చదువుకుంటూ ఉంటే తనని పక్కన అలా కూర్చోబెట్టేస్తారనమాట. బుక్స్ లేనిది వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. బుక్స్ ఉంటే రాయిస్తారు, చదివిస్తారు. బట్ ఆ బుక్సే తీసుకెళ్ళకపోతే ఇంకెవరైనా ఖాళీగానే కదా కూర్చోబెడతారు. అలా ఖాళీగా కూర్చోబెట్టేస్తారు. అందుకనేసి నేను 1కి 2 సార్లు 3 సార్లు బుక్స్ అయితే చెక్ చేసి పెడుతూ ఉంటాను. ఇంకా మా పాపనైతే ఫస్ట్ బస్ ఎక్కించేసి వచ్చేస్తాను. అప్పటికే ఆల్మోస్ట్ నా పనులన్నీ అయిపోయి ఉంటాయి. ఓన్లీ ఆఫ్టర్నూన్ ఫుడ్ చేయడం మాత్రం పెండింగ్ ఉంటుంది. అది కూడా ఎందుకు పెండింగ్ పెడతానంటే మా పాప వచ్చేది లేట్గా వస్తుంది, మా హస్బెండ్ కూడా లేట్గా వస్తారు. ఇంకా మా చిన్న పాప కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి అదే టైంకి లేస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా అందరూ లేట్గానే వస్తారు కదా, ముందు చేసుకొని ఏం చేయాలి అన్నట్టు లేట్గా చేస్తానన్నమాట. ఇంకా తన్ని బస్సు ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మళ్ళీ పడుకోబెట్టి ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. డైలీ నేను చేసే పని ఇదనమాట. మళ్ళీ తను పిలుచుకొచ్చిన తర్వాత ఇద్దరికి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ పడుకోబెడతాను. మా చిన్న పాప అయితే పడుకోదు, ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పడుకుంటుంది కాబట్టి. ఇంకా మా పెద్ద పాపను అయితే ట్రై చేస్తాను. తర్వాత లేపిన తర్వాత హోంవర్క్ అయితే ఇస్తాను. అది కంప్లీట్ చేసిన తర్వాత ఈవినింగ్ కాసేపు బయటికి తీసుకెళ్తాను. డైలీ ఇంకా రొటీన్ ఇలాగే చేస్తూ ఉంటాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ లాగా